రైల్వే ఇన్స్టిట్యూట్లో రిహార్సల్స్ చేస్తూ ఉండేవాడు. అందులో నాకు చాలా ప్రధానమైన పాత్ర ఇచ్చారు రాళ్లపల్లి గారు, నా డైరెక్టర్తో చెప్పి. తమాషా ఏమిటంటే, ఒక 4 రోజులు రిహార్సల్ చేసిన తర్వాత నేను సరిగ్గా చేయట్లేదని నన్ను తీసేశారు. తీసేసి ఆ దర్శకుడు వాళ్ళ బంధువుల అబ్బాయి ఎవరికో ఇచ్చాడు. అంటే సినిమాల్లోనే కాదు, నాటకాల్లో కూడా ఇలాంటి సడన్గా అంటే అనుకున్న వేషం పోవడం. పోతే ఇంకోటి ఏంటంటే, అది పెద్ద అప్పట్లో ఆర్థికమైన నాటకానికి అప్పటికి ఇప్పటికి కూడా నాటకాలు వేసి డబ్బులు సంపాదించిన వాడు ఎవడు లేడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వదిలించుకోవడం. అలాంటప్పుడు మానసికంగా కొంచెం కుంగిపోతాం. ఎందుకంటే 4 రోజులు రిహార్సల్ చేసాం. రవీంద్ర భారతిలో నాటకం వేయడం అనేది ఏ నటుడికైనా ఒక కళ. అలాంటిది ఆ అవకాశం పోయింది అని కొంచెం బాధపడుతున్న టైంలో అదే నాటకంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ వంటి వేషం. అంటే తెర తీసేటప్పటికి బుద్ధుడి విగ్రహం ఉంటుంది. బుద్ధుడి విగ్రహం ముందు ఇక్కడ 5 అటు 5 బౌద్ధ భిక్షువులు ఉంటారు. ఆ బౌద్ధ భిక్షువుల్లో ఒకడిని నేను. ఓకే. అప్పుడు ఇలా పూలన్నీ ఇలా పట్టుకుని ఓం నమో తస్స అర్హతో సమ్మా సంబుద్ధస్స ఇట్లాంటిది ఒక శ్లోకం చదివి ఆ పాదాల ముందు పూలేసి వెళ్ళిపోవాలి. ఇంతే నాటకం. అయితే అదే నాటకంలో నేను సిరిశాంతమూలుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుతో వచ్చే ఒక భటుడి వేషం కూడా వేశాను. ఆ భటుడు ఏమిటంటే డైలాగులు ఏముండవు, రాజుతో వస్తాడు, వచ్చి అలా బల్లెం పట్టుకొని అలా నిలబడతాడు. వాడు దాదాపు ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉంటాడు అనుకో. 5 నుంచి 7 నిమిషాలు నేను అలా ఒక శిలలాగా అన్నమాట, ఇంత కూడా కదలకుండా అలా ఉండిపోయా. అంటే జనరల్గా భట్టుడు అంతే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చుట్టూ వాళ్ళు కూడా అలా ఉంటే అటు ఇటు చూస్తూ ఉంటారు తప్ప అసలు కదలరు కదా. ఎందుకు అట్లా అనిపించి నేను రాజు ఆచార్య నాగార్జునతో మాట్లాడి ఇలా వెనక్కి వెళ్ళిపోగానే నేను గిరుక్కున వెనక్కి తిరిగి ఆయన ఫాలో అయిపోతాను. అప్పటిదాకా అలా శిలలా ఉన్న నేను అలా తిరిగి వెళ్ళిపోవడంతో ఏమైంది, అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టగానే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నీకు ఎంత పెద్ద వేషం అని కాదు, నువ్వు ఇచ్చిన వేషాన్ని ఎంత పకడ్బందీగా త్రికరణ శుద్ధిగా నువ్వు చేసావు అనేది కౌంట్ అవుతుంది ఆడియన్స్లో అనేది నాకు ఫస్ట్ నాటకం ద్వారా తెలిసింది. ఆ తర్వాత రాళ్లపల్లి గారితో వందలాది నాటకాలు వేసాం. ఒక విధంగా నాటకం అంటే బీకామ్ చదువుతున్నాం, నాటకం వేయడం అనేది మాకు సెకండ్ నేచర్ అయిపోయింది. అంటే 24/7 అయితే కాలేజీ లేదా నాటకం. అట్లాగా నేను ఎక్కువ కాలం గురుగారింట్లోనే ఉంటూ ఉండేవాడిని. ఓకే. ఆ క్రమంలో సడన్గా మాకు బాంబు వేసినట్టు గురుగారికి సినిమాలో స్త్రీ ప్రత్యేగాత్మ గారు సినిమాలో ఒక వేషం వచ్చింది. అప్పట్లో సినిమాలో వేషం రావడం అనేది చాలా గొప్ప విషయం సీతాఫల్ మండిలో ఉంటున్న ఒక ఆర్టిస్ట్కి. సో మా సమాజం కూడా చాలా ఆనందించి రాళ్లపల్లి గారికి ఒక దండేసి, అప్పటికింకా మాకు కారు స్టేటస్ లేదు, రిక్షాలో కూర్చోబెట్టుకుని సీతాఫల్ మండి నుంచి సికింద్రాబాద్ దాకా చిన్న ఊరేగింపులు తీసి అక్కడ ఆయన్ని ట్రైన్ ఎక్కించి చెన్నై పంపించారు. సరే ఆయన అక్కడికి వెళ్ళాడు, అందులో వేషం వేశాడు. అట్లాగా మెల్లిమెల్లిగా ఆయన నిలదొక్కుంటున్నాడు. కానీ ఇక్కడ సమాజం ఏమైందంటే మాకు రైటర్ లేడు.